అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు అంటున్నాడు. అని ఇల్లు చక్క పెట్టుకోవడానికి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. పెద్ద కుమారుని పిలిపించి. ఎవరమ్మీనా? ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడి గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు దేవుడు సేవించినటువంటి ఈ యొక్క భక్తునికి తన మరణం ఏంటో అతనికి తెలియదు. అయితే ఇక్కడ చూస్తే దేవుడు హిజ్కియాతో చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోతున్నావు, మరణం అవుతున్నావు అని చెప్తున్నాడు. ఎందుకోసం? దేవుడు ఏ కారణం లేకుండా ఏమి చేయడు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాడు. అందరికీ చెప్పలేదు. ఇందాక చెప్పిన రీతిగా కేవలం 2 లేదా 3 చెప్పాడు ఆ మాట. అందులో ప్రధాన వ్యక్తి ఎవరంటే హిజ్కియా. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, యుగాంతమందున్న నీకు నాకు కొన్ని సంగతి నేర్పించడానికి ఆ కార్యం చేశాడు దేవుడు.